స్వరాభిషేకం కార్యక్రమాన్ని మీరందరూ చూసి ఆనందిస్తున్న సంగతి మాకు తెలిసింది. మరి ఈరోజు స్వరాభిషేకంలో మీరు వినబోతున్నటువంటి పాటల కథానాయకుడు నందమూరి అందగాడు, నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారి సినిమాలోని పాటలు విని ఆనందించండి. మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు, శ్రీమతి బసవతారకమ్మ దంపతుల 6వ కుమారుడు శ్రీ నందమూరి బాలకృష్ణ 1960 జూన్ 10వ తేదీన మద్రాసులో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్ నిజాం కళాశాల నుండి కామర్స్లో పట్టభద్రులయ్యారు. 1974లో తన 14వ ఏట తండ్రి గారి దర్శకత్వం వహించిన తాతమ్మ కళ చిత్రంలో తొలిసారిగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఈ 44 సంవత్సరాల్లో ఎన్నో సంచలన చిత్రాల్లో నటించి మాస్ హీరోగా కోట్లాది ప్రేక్షకుల అభిమానానికి పాత్రులయ్యారు. ఇంతవరకు 102 చిత్రాల్లో నటించి ఉత్తమ నటుడిగా 3 నంది బహుమతులను, మరెన్నో పురస్కారాల్ని అందుకున్న ఈ నందమూరి యువరత్నం 103వ చిత్రంగా తండ్రి గారి జీవిత కథతో ఓ బయోపిక్ని రూపొందించడానికి పూనుకున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన ఘన విజయం సాధించి తండ్రికి తగ్గ తనయుడిగా తన బహుముఖ ప్రతిభని నిరూపించుకోవాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించిన చిత్ర గీతాలతోనే వారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తాము. మరి నందమూరి బాలకృష్ణ గారి పాటల్ని విందామా? నిజాన్ని నిక్కచ్చిగా చెప్పుకోవాలి అంటే బాలయ్య బాబుకి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది బోయపాటి సీను రూపొందించిన సింహ చిత్రంతోనే. బాలయ్య ఇస్ బ్యాక్ అంటూ నందమూరి అభిమానులు మీసం మెలేసేంత ఘన విజయం సాధించింది ఈ చిత్రం. 338 కేంద్రాల్లో 50 రోజులు, 92 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది అంటే ఈ విజయం స్థాయి ఏమిటో ఊహించుకోవచ్చు. ఉత్తమ నటుడిగా బాలయ్య బాబుకి 2వ నందిని అందించిన ఈ చిత్రంలో చక్రి స్వరపరిచిన గీతాలన్నీ ప్రజాదరణ పొందినవే. ముఖ్యంగా హరిహరన్ కౌశల్య పాడిన ఈ చంద్రబోస్ గీతం మరీ ప్రశంసలకు నోచుకుంది. ఇప్పుడు ఆ పాటతో వేదికపైకి వస్తున్నారు అనురాగ్ అండ్ రమ్య బెహ్రా. చూడకుండా జీవించలేను నిన్ను చేరకుండా. ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు హేమంత రాగాలు పలికించు ప్రియుడా. గోరంత విరహాలు కొండంత మురిపాలు చల్లంత జలసాలు జరిపించు కనుడా. నీ అడుగు జాడ అది నాకు మేడ. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ అనువేరా. కను పాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండ
నీ గుండె నా తలగడా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బతుకు పండ రావేరా మీసాల గిలిగింతకి ఆ మోసాలు మొదలాయరా నీ ముని వేళ తగిలింతకే ఆ ముని మాపు కదలాడెనా నీకే నీకే సొగసాభిషేకం నిమిషం నిమిషం చేయించనా నీతో తనువు మనసేమమేకం మనదో లోకం అనిపించనా సంసార కావ్యాలు సంస్కార కార్యాలు కలగలుపు గుణవంతుడా కలియుగపు భగవంతుడా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బతుకు పండ రావేరా 1990లో లారీ డ్రైవర్ హిట్, 1992లో రౌడీ ఇన్స్పెక్టర్ సూపర్ హిట్, 1998లో సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్, 2001లో నరసింహనాయుడు సెన్సేషనల్ హిట్. యువరత్న బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రాలివి. ముఖ్యంగా నరసింహనాయుడు సృష్టించిన రికార్డులు తిరగరాయలేనివి. 109 కేంద్రాల్లో శతదినోత్సవం, 17 కేంద్రాల్లో రజతోత్సవం, యువరత్న అభిమానులకు పూనకం తెప్పించిన చిత్రం. ఉత్తమ నటుడిగా బాలకృష్ణకి తొలి నంది పురస్కారాన్ని అందించిన చిత్రం నరసింహనాయుడు. ఆ చిత్రం కోసం మణిశర్మ గారి స్వరకల్పంలో ఉదిత్ నారాయణ్, హరిణి పాడగా బాలకృష్ణ, ప్రీతి జింగానీలపై చిత్రీకరించబడిన ఈ సిరివెన్నెల గీతాన్ని మన కోసం వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము రంజిత్ అండ్ హరిప్రియల్ని. మళ్ళీ కొరుక్కుతున్నది కోలాటంలో కిక్కిక్కి చలి కెరుక్కుతున్నది ఆరాటంలో ఒక్కొక్కరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో దిక్కెత్తేరక చిరెక్కుతున్నది సింగారంలో ముంచావే మైకంలో తెంచావే నన్ని మాయదారి హాయిలో మళ్ళీ కొరుక్కుతున్నది కోలాటంలో కిక్కిక్కి చలి కెరుక్కుతున్నది ఆరాటంలో ఒక్కొక్కరిక చిటుక్కుమన్నది ఏకాంతంలో దిక్కెత్తేరక చిరెక్కుతున్నది సింగారంలో
సొగసును కప్పకు మిలమిలలాడే ఈడు నాడ చూడనీయక కోమలి కొరుక్కుతున్నది కోలాటల్లో కిక్కెక్కే చలికి రెక్కుతున్నది ఆరాటల్లో కోమలి కొరుక్కుతున్నది కోలాటంలో కిక్కిక్కే చలికెరుక్కుతున్నది ఆరాటంలో సహజ గుణం చిలక బెదరకల ఎతి చిలిపితనం కులుక సరసపు విందుకు సమరము ఎందుకు తహతహ తాపం తాళలేని తీపి హింసలో కోమలి కొరుక్కుతున్నది కోలాటంలో కిక్కిక్కి చలికెరుక్కుతున్నది ఆరాటంలో ఒక్క కోరిక చిట్టుకుమన్నది ఏకాంతంలో తిక్కె తీరక చిరుక్కుతున్నది సింగారెల్లో ముంచావే మైకంలో పెంచావే నన్ని మాయదారి హాయిలో హిట్టు ఫ్లాపులతో సంబంధం లేని అభిమానులు గల ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. మాస్ చిత్రమైన క్లాస్ చిత్రమైన అభిమానించడమే వాళ్ళకి తెలుసు. 1979లో నందమూరి తారక రామారావు గారి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చారిత్రాత్మక చిత్రం అక్బర్ సలీం అనార్కలి. భారీ వ్యయంతో నిర్మించిన ఆ క్లాస్ చిత్రం యువరత్న అభిమానుల మనసులకు ఎక్కకపోయినా ఆ చిత్రం కోసం సి రామచంద్ర గారు స్వరపరిచిన బాణీలన్నీ వారికి పాటల పండగని చేశాయి. మొహమ్మద్ రఫీ, సుశీల గారు పాడగా సలీం అనార్కలి మీద చిత్రీకరించిన ఈ సినారే గీతాన్ని ఇప్పుడు మీకోసం వినిపించబోతున్నారు అనురాగ్ అండ్ కల్పన. సిపాయి 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 నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నాను ఈ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి సిపాయి ఓ సిపాయి హసీనా హసీనా నీకై ఎంత ఎంత వేగి వేగిపోయాను ఈ పూల మనసు నడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ హసీనా జడలోని మల్లెలు జారితే నీ ఒడిలో ఉన్నాననుకున్నా చిరుగాలిలో పొరులూగితే చిరుగాలిలో పొరులూగితే
నా నిట్టూరుపులే హసీనా ఓ హసీనా. నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నాను, ఈ వాళ్ళు కనుల నడుగు అడుగు చెబుతాయి. సిపాయి ఓ సిపాయి. గడిసుకను గీసిన గీతలు అల తాకితే మాసిపోతాయి. ఎదలోన వ్రాసిన లేఖలు ఎదలోన వ్రాసిన లేఖలు బ్రతుకంతా ఉండిపోతాయి. లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే, మన ఊపిరిలో పులకించినవి, మన ఊపిరిలో పులకించినవి. వలపు వాకలే సిపాయి ఓ సిపాయి. నీకై ఎంత ఎంత వేగి వేగిపోయానో, ఈ పూల మనసు నడుగు అడుగు ఇకనైనా హసీనా ఓ హసీనా. సిపాయి ఓ సిపాయి. హసీనా ఓ హసీనా. వివి వినాయక్ దర్శకత్వంలో యువరత్న బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం 2002లో కలెక్షన్ల వర్షం కురిపించిన చెన్న కేశవరెడ్డి. అప్పటికే రాయలసీమ నేపథ్యంలో రూపొందిన ఫ్యాక్షన్ చిత్రాల హీరోగా బాలకృష్ణ గారికి ఒక గొప్ప ఇమేజ్ ఏర్పడింది. అయితే అంతకుముందు చిత్రాల కన్నా ఈ చిత్రంలో బాలయ్య బాబు చాలా స్టైలిష్గా కనిపించారు, నటించారు కూడా. 40 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రంలో మణిశర్మ గారి స్వరకల్పనలో బాలు సునీత పాడగా బాలకృష్ణ శ్రేయల మీద చిత్రీకరించిన ఈ వేటూరి గీతాన్ని మనం ఇప్పుడు విందాము. శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీతల యుగళంలో. హాయ్ 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 హాయ్, నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి, ఇది వలపు జుదాయి. గిల్లి గిల్లి కజ్జాలోయి ఇరయకి ఉన్నావోయి పలుపు బడాయి నా జతకు పరాయి. తోడు నువ్వు లేకపోతే తోచదోయి, తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి. దాని పేరు ఎల్లోవి తగదిన్న తందానా, దాని రూపు నువ్వేనోయి తగదిన్న తందానా. గిల్లి గిల్లి కజ్జాలోయి కిరయకి ఉన్నావోయి పలుపు బడాయి నా జతకు పరాయి. హాయ్ 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 హాయ్, నువ్వు నాకు నచ్చావోయి వలదులడాయి, ఇది వలపు జుదాయి.
అవునాలే అద్దమంటి అందాలో ఈ తగదిన్న తందాన అంటుకుంటే ఆరట్లో ఈ తగదిన్న తందాన పట్టే పిచ్చి పుట్టే వెర్రి ఇట్టే తోసి పుచ్చాలే ఒంటి చేతి చప్పట్లో ఈ తగదిన్న తందాన అల్లుకున్న బంధాలో ఈ తగదిన్న తందాన మసకేస్తే మజాల జాతర పొగటేళా ఇదేమి తొందర మసకేస్తే మజాల జాతర పొగటేళా ఇదేమి తొందర కూచిపూడి ఆడించేస్తా తగదిన్న తందాన కుర్రదాన్ని ఓడించేస్తా తగదిన్న తందాన దాని పేరు వెళ్ళోవి తగదిన్న తందాన దాని పరువు తీయద్దు ఈ తగదిన్న తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదొలడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి కీర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి నా జతకు పరాయి సిక్కు ఎర్ర బుక్కు నిన్ను తాకి కందిపోయింది ముద్దులింక మధ్యలే తగదిన్న తందాన ముళ్ళు పట్ట ముచ్చట్లో ఈ తగదిన్న తందాన ప్రేమో చందమావో నిన్ను చూసే వెళ్ళిపోయింది ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తగదిన్న తందాన ముట్టుకుంటే ముద్దవుతుందా తగదిన్న తందాన ఓడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు ఓడి చేరి వయస్సు దాచకు వయసంటూ వసంతమాడకు కన్ని మొక్కు చెల్లించేస్తా తగదిన్న తందాన చెమ్మ చెక్కలాడించేస్తా తగదిన్న తందాన దాని పేరు వెళ్ళోవి తగదిన్న తందాన దాని రూపు నువ్వేనో ఈ తగదిన్న తందాన హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులడాయి ఇది వలపు జుదాయి గిల్లి గిల్లి కజ్జాలోయి గిర్ర ఎక్కి ఉన్నావోయి బలుపు బడాయి నా జతకు పరాయి తోడు నువ్వు లేకపోతే తోచదోయి తోడి రాగం పాడుతుంటే నచ్చదోయి దాని పేరు వెళ్ళోవి తగదిన్న తందాన దాని రూపు నువ్వేనో ఈ తగదిన్న తందాన దాని పేరు వెళ్ళోవి తగదిన్న తందాన దాని రూపు నువ్వేనో ఈ తగదిన్న తందాన ప్రయోగాలకు వెనకాడని దమ్ము ధైర్యము ఉన్న కథానాయకుడు యువరత్న బాలకృష్ణ గారు. అతని ప్రయోగాల ఆలసకు సాహసానికి వెండితెర రూపమే 1994లో విడుదలైన బ్లాక్ బస్టర్ భైరవ ద్వీపం. ఒక అందాల నటుడు కురూపిగా నటించడం సాహసమైతే నటించి మెప్పించడం ఒక సంచలనం. బాలకృష్ణ గారి నట జీవితంలో మైల్ స్టోన్ గా నిలిచిపోయే ఈ చిత్రంలో విజయ్ పద్మావతిల కోసం బాలు గారు, సంధ్య గారు పాడిన ఈ సిరివెన్ల గీతాన్ని పాడడానికి వేదికపైకి వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సుధాంజలి. చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరదేలనమ్మా ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా చందనాలు పూసిన ఎంత సేవ చేసిన చింత తీరదేలనమ్మా ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మా జంట లేదనా ఇంత వేదన జంట లేదనా ఇంత వేదన ఎంత చిన్న బుద్ధివమ్మా చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరదేలనమ్మా ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా ఓ సఖియా ఉన్న మాట ఒప్పుకోమ్మా ఓ
పరువాల వల్లిక ఇది మరులుగొన్న మహిమో నిన్ను మరువలేని మైకమో ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో ప్రణయానుబంధమెంత చిత్రమో ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో విరిసిన వనము యౌవనము పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా చలువల వరము కలవరము తరిమింది తీపి కోరిక చెలువలు కూడగా దర్శనమీయవే సరసకు చేరగా తెరలను తీయవే తళుకుల తారక మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో కళ్ళ ఉంది అలివేణి కంటి సైగలో జిగిబిగి సోకులో ఎడదను పేరుడు పొంది సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో కదలని ఆటగా నిలిచిన వేడుక బదులిడరావుగా పిలిచిన కోరిక బిడియమదేల ప్రియురాల మణిమేఖల ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో మరుమల్లెల సరమో విరివిల్లుల శరమో ప్రణయానుబంధమెంత చిత్రమో ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో. నందమూరి హార్టికల్చరల్ స్టూడియోస్ పతాకంపై శరత్ దర్శకత్వంలో నందమూరి రామకృష్ణ నిర్మించిన ఉమ్మడి కుటుంబ కథా చిత్రం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రల్లో అపూర్వంగా నటించిన పెద్దన్నయ్య 1997 జనవరి 10వ తేదీన విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రం
బాలయ్య బాబుని సంక్రాంతి హీరోగా నిరూపించింది. కోటి స్వరకల్పంలో బాలు చిత్రలు పాడిన బాలకృష్ణ రోజులపై చిత్రీకరించిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు కారుణ్య అండ్ రమ్య బెహ్రా. కలలో కళ్యాణమాల మెరిసిన శుభవేళ, కలలే నిజమైన వేళ మనువు రసలీల, పరిచయమైనవి పరువాలు, పరవశమైనవి హృదయాలు, కంటికే దీపమై గగనము విడిచెను తారక. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ. సిరికోయిలా చిలిపి వలపే పాడేనమ్మ, ఎదలో ఎలా కనులే కలలై పండేనమ్మ. నిన్ను చేరితే మనసే వయసే పిలిచేనమ్మ, నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మ. మనసే మనువాడగా జతగా పెనవేయగా, ఊర్వశే ప్రేయసై వధూగా వెలసెను కౌగిట. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ. సిరిమల్లిట సిగలో వగలే చిలికేనమ్మ, వరమాలిక వలపై వలలే విసిరేనమ్మ. మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ, సుముహూర్తమే శుభమై సుఖమై కుదిరేనమ్మ. జరిగే మన పెళ్ళికి జగమే విరిపల్లకి, ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగా. కలలో కళ్యాణమాల మెరిసిన శుభవేళ, కలలే నిజమైన వేళ మనువు రసలీల, పరిచయమైనవి పరువాలు, పరవశమైనవి హృదయాలు, కంటికే దీపమై గగనము విడిచెను తారక. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ. కలలే నిజమైన వేళ మను ఒక రసలీల. యువరత్న బాలకృష్ణ మాస్ హీరోగా విజృంభిస్తున్న తరుణంలో అభిమానుల హృదయాల్లో అతనికి ఉన్నటువంటి ఇమేజ్కి భిన్నంగా రూపొందిన చిత్రం ఆదిత్య 369. 1991లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో
బాలయ్య బాబు నటించడానికి ఒప్పుకున్నప్పుడే ఈ సినిమా సగం విజయం సాధించింది. కృష్ణకుమార్గా, కృష్ణదేవరాయలుగా క్లాసీగా నటించారు బాలకృష్ణ. ఇళయరాజా గారు ఈ చిత్రం కోసం చేసిన బాణీలన్నీ సూపర్ హిట్లే. ఈ చిత్రం విజయానికి మెట్లే. కృష్ణకుమార్, హేమల మీద చిత్రీకరించిన ఈ వెన్నెలకంటి పాటని సినిమా కోసం బాలు గారు, జానకి గారు ఆలపించారు. ఇప్పుడు మన కోసం ఆలపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము సునీత అండ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. రాసలీల వేళ రాయబారమేళ మాటే మౌనమై మాయ జేయనేల రాసలీల వేళ రాయబారమేళ మోజులన్నీ పాడగా జాజి పూల జావళి కందనేమ కౌగిట అందమైన జావిలి మేని వీణలోన పలికి సోయగాల రాగము మాయ చేసి దాయకు సోయగాల మల్లెలు మోయలేని తీయని హాయి పూల జల్లులు చీరదీసి పెంచకు భారమైన యౌవనం దూరసి కుతుంచకు కళ్ళ సాగరాల అలల ఊయలుగన చూపు ముళ్ళపలేను కలల తలుపు తీయన చెలువ సోకు కలువరేకు చలువ సోకి నిలువ నీరు రాసలీల
రాసలీల వేళ రాయబార వేళ మాటే మౌనమై మాయజేయ నేల రాసలీల వేళ రాయపారవేళ రాసలీల వేళ రాయబార వేళ. ఎవరైనా సరే ఇళయరాజా లాగా ఈ పాటను కంపోజ్ చేయగలరా? ప్లీజ్. No, impossible. ఇట్స్ ఎక్స్ట్రాడినరీలీ కంపోజ్ సాంగ్. ఇది ఇట్స్ ఎ టెక్స్ట్ బుక్. నాట్ ఓన్లీ మాటలకు చేసినటువంటి స్వరాలే కాకుండా ఆర్కెస్ట్రేషన్ తీసుకున్నా సరే ఎంత అత్యద్భుతమైనటువంటి ఒక అత్యద్భుతమైన క్రియేషన్ ఆఫ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ది. ఈ ఒక్క పాటనే కోదండపాణి ఆడియో ల్యాబొరేటరీస్లో నా స్టూడియోలో ఇళయరాజా రికార్డ్ చేసిన పాట. దిస్ ఇస్ ది ఓన్లీ సాంగ్. ఇది ఏ విధంగా ఏ అంశంలో తీసుకున్నా సరే, ఇంక్లూడింగ్ సింగింగ్, వై నాట్. జానకమ్మ గారు నేను పాడిన పద్ధతి కానీ పాట కానీ చాలా, ఎవరైనా ప్రతి సింగర్ కూడా నాకు ఇంత మంచి పాట దొరికితే బాగుండు అనుకునేటటువంటి పాట. అలాగే ఆర్టిస్టులు కూడా అనుకుని ఉంటారు, బాలకృష్ణ గారు కూడా అనుకుని ఉంటారు అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి పాటలో ఇంత వైవిధ్యమైన పాట రొమాంటిక్ సాంగ్లో వచ్చి ఉండదు అనుకుంటాను నేను. ఐ థింక్ ఆయన కూడా ఎంజాయ్ చేసి ఉంటారు.